నేను ఈవేళ చక్కెర పొంగల్ చేస్తున్నానండి. ఇదిగోండి, పావు కప్పు బియ్యం తీసుకోండి, పావు కప్పు పెసరపప్పు తీసుకోండి. రెండు కలిపితే కప్పు అయ్యిందండి. రెండిట్లకి కలిపి అరకప్పు నేను బెల్లం తీసుకున్నాను. నెయ్యి కూడా పావు కప్పు తీసుకున్నానండి. జీడిపప్పు అండి, మనకు కావాల్సినన్ని వేసుకోవచ్చండి. 2 యాలకులు వేసుకుంటున్నానండి. ఎండి కొబ్బరి చిన్నది వేసుకుంటున్నాను. ఇది ఎలా చేయాలన్నా చూస్తానండి. ఈ కొబ్బరి చిన్న ముక్కల కింద తరిగేసుకోవాలండి. నేను ఇప్పుడు చూపెడతానండి ప్రాసెస్ ఎలా చేయాలి. గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. తీసుకున్నానండి. నేను నెయ్యి వేసుకుంటున్నాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి. దాంట్లో నేను జీడిపప్పు వేపేసుకుంటాను. జీడిపప్పు వేగిందండి. నేను ఈ జీడిపప్పుని తీసేసుకుంటాను. అదే నెయ్యిలో ఇదిగో కొబ్బరి ముక్కలండి, సన్నంగా తరుక్కోవాలండి. ఈ కొబ్బరి ముక్కలు కూడా వేపేసుకోవాలండి. గోల్డ్ కలర్లో ఈ రంగులో వేగితే చాలండి. అదే నేతిలో అండి బియ్యం కూడా వేసుకుంటున్నానండి. నేను పెసరపప్పు కూడా వేసుకుంటున్నానండి. వేగినాయండి. నేను మొత్తం పప్పు అయ్యి కలిపి కప్పు అవని కదండి, నేను అందుకని కప్పున్నర నీళ్ళు పోస్తున్నానండి. నేను కప్పున్నర నీళ్ళు పోసానండి. బియ్యం వేపుకుంటున్నాం కదండి, అందుకు కడగక్కలు వద్దండి. ఇదిగో అండి ఉడికిపోయింది. ఇది ఒక 20 నిమిషాలు పడుతుందండి ఉడకటానికి. బెల్లం వేసేసుకున్నానండి. నేను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి, దానికి ఏముంది. 20 నిమిషాలు పడుతుందండి అన్నం ఉడుకుది అన్ని చేతిలోకి. ఇదిగోండి కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. నేను జీడిపప్పు కూడా వేస్తున్నానండి. యాలకి పొడి కూడా వేస్తున్నానండి. నేను ఒక్క క్షణం ఉంచుకుని ఇంకా దించేసుకుంటే అండి సరిపోతుంది. ఇంకా అయిపోయిందండి, తీసేసుకుంటామేనండి ఇది బౌల్లోకి. చూసారు కదా నేను ఎలా చేసానో, అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నెయ్యి మనకు కావాల్సింది వేసుకోవచ్చండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.